పెట్టుబడులను ఆకర్షించాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి, పారిశ్రామికవేత్తలందరికీ ఏపీనే గమ్యస్థానం కావాలి. వీటన్నింటికి తోడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇదే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం. అందుకే రాష్ట్ర అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది, అవకాశాలను సృష్టించుకుంటోంది, రెట్టింపైన స్పీడులో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లు కూడా అందులో భాగమే. వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న కూటమి సర్కార్ పరిశ్రమల స్థాపనతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు చూపడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లతో ఎన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది? ఇందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి 4,920 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం. లక్షలాది మంది స్థానికులకు ఉపాధి కల్పన. అవును, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లతో ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. పెట్టుబడుల ఆకర్షణకి అధిక ప్రాధాన్యతనిస్తోన్న కూటమి ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ పరిశ్రమల్ని రాష్ట్రానికి ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి పరిచి వాటిల్లో పరిశ్రమలు స్థాపించేలా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనేది ప్రభుత్వ భావన. అందుకే మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. నేడు మరిన్ని పరిశ్రమల్ని ఆహ్వానించేలా కారిడార్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4,920 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రహదారుల నిర్మాణం, నీటి వసతులు సహా ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు. ఒక్క కొప్పర్తిలోనే 2,000 కోట్ల రూపాయలతో 2,596 ఎకరాన్ని అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా ఈ 2 కారిడార్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మనకి డెవలప్మెంట్స్కి వచ్చేసరికి కొప్పర్తి నోడు, ఓర్వకల్ నోడ్లో ఈ డెవలప్మెంట్ చేసిన ప్లాట్స్ని మనము ఎవరైతే బిజినెస్ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు పెట్టాలనుకునే వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేయడం, వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం జరుగుతుంది. కమింగ్ స్పెసిఫిక్లీ టు కర్నూలు, ఓర్వకల్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్ కింద దాదాపు 10,000 కోట్ల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ అగస్త్య వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. రిలయన్స్ వాళ్ళది కలిపితే దగ్గర 3,000 కోట్లు ఇన్ డిఫరెంట్ ఫేజెస్లో 3,000 కోట్ల పైన వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి 10,000 ఈ 2 ప్రాజెక్ట్సే చెప్తే 10,000 దాటిపోతుంది అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్రెడీ స్టార్టెడ్. కర్నూలు జిల్లాలో అపారమైన వనరులు ఉన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి ఓర్వకల్లు మండలంలోనే 22,000 ఎకరాల్ని ప్రభుత్వం గుర్తించింది. ఏపీఐఐసీకి 13,830 ఎకరాలు కేటాయించింది. గట్టుపాడు వద్ద ప్రతిపాదించిన ఉత్తర, దక్షిణ క్లస్టర్లలో 2,471 ఎకరాల్లో ప్రతిపాదించిన క్లస్టర్ను ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి 2,870.39 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో సుమారు 1,754 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు కేటాయించనుంది. వైకాపా ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పనులు కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి.
ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలోని జయరాజు ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు చకచకా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో ఈ కంపెనీ పనులు నత్తను తలపించాయి. 2.2 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమలోనే 3,200 మందికి ప్రత్యక్షంగా 12,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇవాళ ప్రధానమంత్రి గారండి హ్యాస్ లేడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ 2 ఇండస్ట్రియల్ నోడ్స్ అండి. ఒకటి ఒరవకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, 2 కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ అండి. ఈ 2 నోడ్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ట్రస్ట్ ఈజ్ డెవలపింగ్ అలాంగ్ విత్ ఏపీఎస్ అండి. 4,920 కోట్లతో దే ఆర్ డెవలపింగ్ ఏ ఇండస్ట్రియల్ కారిడార్ అండి. దీంట్లో రెడీమేడ్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ క్రియేట్ చేసి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంటు వాళ్ళ ఆఫీస్ సెటప్ చేసుకునేలాగా దే డెవలపింగ్ దిస్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండి 2 చోట్ల కూడా. దీనికి ఈ 5,000 కోట్ల పెట్టుబడితో బోత్ ఏపీఎస్ అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్ డెవలప్ చేసే దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మినిమం ఆఫ్ 21,000 crores ఇన్వెస్ట్మెంట్ వస్తుందని, తద్వారా 1 lakh ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుద్దని. అంటే ఇవాళ ప్రధానమంత్రి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ను త్వరగా కంప్లీట్ చేసేస్తే ఇండస్ట్రియల్ నోట్స్ 2 వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 21,000 crores అండ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 1 lakh ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్ అని. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ అభివృద్ధికి కేంద్రం కూడా ముందుకొచ్చింది. మొదటి దశలో 2,600 ఎకరాల్లో, రెండో దశలో 2,100 ఎకరాల్లో, మొత్తం కలిపి 4,700 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుత్ తదితర మౌలిక వస్తువులు కల్పించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికి 2,786 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా దాదాపుగా 3,035 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కొప్పర్తి నోడ్ అంటారు ఇండస్ట్రియల్ క్లస్టర్. ఇది హైదరాబాద్ బెంగళూరు నోడ్ కి అనుసంధానమై ఉంటుంది కర్నూలుకి దగ్గరలో. ఇది దాదాపుగా 1,771 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు చేయడం జరుగుతుంది. 2,700 ఎకరాలు అనేది తీసుకొని అంటే 2,786 కోట్లు ల్యాండ్ కాస్ట్ తో సహా ఖర్చు చేస్తారనమాట ఇండస్ట్రియల్ క్లస్టర్ లో. 10,000 మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ గనక వస్తే అంటే ఆ ఏరియా అంతా కూడా కర్నూలు, ఆ ఏరియా అంతా కూడా రాయలసీమ ఏరియా కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. దేశంలోనే మొట్టమొదటి చిప్ తయారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇండీ చిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్కు చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలిసి స్థాపించనున్నారు. 14,000 కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమకు అవసరమైన 130 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూమిని సైతం ఓర్వకల్లు సమీపంలో గుర్తించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి 13,400 కోట్ల విలువైనటువంటి మౌలిక సదుపాయాలని, ప్రాజెక్టులని శంకుస్థాపన చేయటము, ప్రారంభోత్సవం చేయటము, లక్షలాది మంది రాయలసీమ వాసులు హాజరైనటువంటి ఈ సభసాక్షిగా జాతికి ఆవిష్కృతం చేయటం జరిగింది. ఈ 2 పారిశ్రామిక కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపి వాటిని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక పారిశ్రామిక వాడను కోపర్తిలో, మరొక పారిశ్రామిక వాడను ఓర్వకల్లో, 2 పారిశ్రామిక వాడలు కలిపి రమారమి ఒక 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చించడం ద్వారా, మౌలిక సదుపాయాల కల్పన చేయడం ద్వారా ఈ యొక్క పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమాన్ని గతంలో ప్రకటించడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ యొక్క ప్రకటనని వాస్తవ రూపం దాలుస్తూ దానికి కావలసినటువంటి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలి ఆ పారిశ్రామిక వాడలు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోపర్తి పారిశ్రామిక వాడ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి అనుసంధానమై కడప జిల్లా నుంచి చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది. ఈ నిర్ణయంతో అతిపెద్ద కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పరిశ్రమల్ని స్థాపించనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.76 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది. దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము.
దగ్గరలోనే దాన్ని కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ 2లో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది. 5 ఏళ్ల కిందటే విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ వీసీఐసీలో భాగంగా కొప్పర్తిని అభివృద్ది చేయాలని కేంద్రం భావించినా గత వైకాపా ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. కానీ సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప శివారులో కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రి, సీకేదిన్ని, వల్లూరు మండలాల్లోని 6 గ్రామాల పరిధిలో 6740.44 ఎకరాల్లో కారిడార్ ఏర్పాటైంది. 17,310 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ కొప్పర్తి పారిశ్రామిక నోడుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా రవాణా మార్గాలు, ఉపాధి అవకాశాలతో జిల్లా సహా పరిసర ప్రాంతాల దశ మారనుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్దితో కడప, కర్నూలు జిల్లాలకు మంచి రోజులు రానున్నాయి. వృధాగా పడి ఉన్న వేలాది ఎకరాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుంది. ఫలితంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.